గురువుగారైనటువంటి శ్రీ పరాయతం నారాయణాచారి గారి పాదపద్మాలకి నమస్కరిస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని అయితే మొదలు పెడదాము. నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్మద్గురుభ్యో నమః. ఈరోజు మనం భాగవతంలోనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అవతార పురుషుని గురించి చర్చించుకుందాం. చెప్పేది నేనైనా భగవంతుని పాదపద్మాలకు నమస్కరిస్తూ ఆయన ఏమి అనుజ్ఞయిస్తే నాకు స్ఫురణకు ఏ అంశాలు గుర్తుకు వస్తే అవన్నీ కూడా మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. వ్యాస భగవానుడు మన భాగవత రచనను మొట్టమొదటిసారిగా రచన చేసినటువంటి వ్యాస భగవానుడు శ్రీకృష్ణునికి అవతారమి. శ్రీకృష్ణుటువంటి అవతారాల్లో శక్త్యావేశ అవతారాలు ఉన్నాయన్నమాట. వాటిలో ఈయన అంటే మన వ్యాస భగవానుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మని యొక్క శక్త్యావేశ అవతారానికి సంబంధించినటువంటి ఆయన అనమాట. ఈయన ద్వాపర యుగము, త్రేతాయుగము ఈ యుగ సంధిలో జన్మించడం జరిగిందనమాట. సత్యవతీదేవికి పరాశర మహామునికి జన్మించినటువంటి వ్యాసముని. ఈయన మనకి మామూలుగా యుగం 4 యుగాలు ఉంటాయండి, కానీ అది ఒకటి సత్యయుగం, త్రేతాయుగం, తర్వాత ద్వాపర యుగం, కలియుగం. అలాగా కొన్ని సందర్భాల్లో యుగాలలో ఒక యుగం మరొక యుగంలోనికి చొచ్చుకొని రావడం అంటే జరుగుతుందనమాట. అంటే అదంతా పెద్ద ప్రాసెస్, మీకు క్లుప్తంగా అర్థమైనట్టుగా చెప్తానమాట. ఈ త్రేతాయుగము ద్వాపర యుగము సంధి మధ్యలో ఈ వ్యాస భగవానుడు జన్మించడం జరిగిందనమాట. ఈయన మనకి పురాణాలని రచించడానికి, వేదవాజ్యం రచించడానికి ఒక కారణం అయితే ఉందన్నమాట. వ్యాస భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా విశేషాలను, భక్తి తత్పరతను మొట్టమొదటిసారిగా అంటే తన గురువైనటువంటి నారద మహర్షి ద్వారా విని గ్రంథస్థ రచన రూపంలో మొట్టమొదటిసారిగా మనందరికీ రావడానికి కారణమైనటువంటి వారు శ్రీ వేదవ్యాస భగవాన్ మహర్షి అన్నమాట. మనకి ఒకసారి ఈయన సరస్వతీ నది తీరంలో స్నానం చేసి ధ్యాన నిమగ్నుడై కూర్చొని ఉన్నారట. అప్పుడు ధ్యానంలో ఆయనకి ఒక విషయం అయితే గోచరమైంది. అదేంటంటే కలియుగం ఆరంభం కావడం. ఆ కలియుగ ప్రారంభంలో కానీ మధ్యలో కానీ జనులు చాలా మందబుద్ధులుగా ఉండడం, అజ్ఞానహీనులుగా ఉండడం, వారి యొక్క ఆయుర్దాయం అనేది చాలా స్వల్పంగా ఉండడం, బుద్ధిహీనులుగా ఉండడం, ఇవన్నీ కూడా ఆయన మనసుని చాలా కలిచివేసేసి అప్పుడు ఆయన ఏం చేస్తే గనక ఈ జనులు మంచిగా తయారవుతారు అనేటువంటి ఆలోచనలో పడి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారన్నమాట. మొదట్లో మనకైతే వేదం అంతా కూడా ఒక రాశిగానే ఉండేదన్నమాట. వేద విభజన అప్పటికి జరగలేదు. అటువంటి వేద వాజ్మయాన్ని ఈ వ్యాస భగవానుడు 4 భాగాలుగా విభజించారనమాట. దాన్ని మొదటగా ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదమని, అధర్వణ వేదం అనేటువంటి 4 శాఖలుగా వాటిని విభజించారు. ఎందుకంటే వాటిని తన శిష్య పరంపరగా అందించి జనులని ఉద్ధరించడానికి. దానికి కారణం ఏంటంటే యజ్ఞం చేసినట్లయితే గనక ఆ యజ్ఞం వల్ల దేవతలు సంతృప్తి చెందుతారని, తద్వారా వర్షాలు పడి సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పని జనుడు వేదం చెప్పిన విధంగా శాస్త్రాల్లో ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా బ్రతకగలుగుతారని చెప్పి వాళ్ళ జీవనాన్ని సార్థకత చేసుకుంటారని ఆయన యొక్క ఆలోచన అనమాట. అయితే ఈ విధంగా వేదాన్ని 4 శాఖలుగా చేశారు. మొదటిగా ఋగ్వేదం. దీనికి పైలుణ్ణి నియమించారనమాట. ఆ శాఖని అతనికి అధిపతిగా నిర్మించి ఆయనకి నేర్పించడం అయితే ఆయన శిష్య పరంపరలో జరిగిందనమాట. అలాగే సామవేదానికి జైమిని, అలాగే యజుర్వేదానికి వైశంపాయనుడు అనమాట. అలాగే అధర్వణ వేదం ఉంది. అధర్వణ వేదానికి కూడా ఈయన అంగీరుడు అనమాట. ఇలాగా 4 వేదాలకి 4 నియమించి శిష్య పరంపరంగా అది కొనసాగే వరకు ఆయన చూశారనమాట. అంటే దాన్ని ఎలా పాటించాలి ఏంటి అనేటువంటి అవన్నీ కూడా అనమాట. ఈ పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడాను రోమహర్షునికి అందించడం జరిగింది. ఆయన ద్వారా అలాగే వాళ్ళ శిష్యులకు కూడా అందించడం పారంపర్యంగా జరిగింది. కానీ ప్రతి ఒక్కరికి కూడా జనుల్లో వేదాలని అధ్యయనం చేసేటువంటి శాస్త్రజ్ఞానం అందరికీ ఉండదు కదండి. అందుకని ఆయన ఏం చేశారంటే స్త్రీలకు కానీ శూద్రులకు కానీ మరికొంతమందికి అర్థమయ్యే విధంగా ఆయన
భారతాన్ని రచించడం అయితే జరిగింది. మహాభారతంలో మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది, అన్ని కథల రూపంలో అన్నీ ఉంటాయి కదండి. అంటే కొన్ని వేదం ద్వారా చెప్పేటువంటి సారాన్ని ఆయన మహాభారతం ద్వారా కూడా అందించడం జరుగుతుందండి. అంటే చిన్న చిన్న కథల ద్వారా ఏం చేయాలి, ఏది మంచి అనేటువంటిది మనకి తెలిసే విధంగా ఆ రచన అయితే కనుక చేయడం జరిగింది. ఈ వేదం యొక్క మొత్తం యొక్క సారాన్ని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనకు అందించడం జరిగింది. అటువంటి భగవద్గీతని మహాభారతంలో ఒక అంశంలో మనకి వేదవ్యాసముని మనకి దాన్ని కూర్చి అందించడం జరిగింది. ఈ విధంగా ఎవరైతే భగవద్గీతను కానీ ఎవరైతే అధ్యయనం చేస్తారో ఆ సారం అంతా కూడా క్లుప్తంగా దీంట్లో ఇనుమడింపజేశారని అర్థం అన్నమాట. అంతే తప్ప ఎవరైతే శాస్త్రాన్ని మనకు అధ్యయనం చేస్తారు కదండి, అలా చేసేటువంటి ఆ చెప్పేటువంటి పీఠం అందుకొని మనకి వ్యాసపీఠంగా ప్రసిద్ధికెక్కింది. అటువంటి వ్యాసముని జన్మించినటువంటి రోజున గురు పూర్ణిమగా ఆయనకి మనం గౌరవం ఇచ్చి గురు పూర్ణిమగా మనం జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది. ఆ రోజు గురువులను పూజించడం, వ్యాస భగవాన్ని పూజించడం అవన్నీ కూడా ఆనవాయితీగా రావడం, ఈ రోజుకి కూడా మనం జరుపుకోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం అన్నమాట. ఈ వ్యాస మహామునికే ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. కృష్ణుడని, కృష్ణద్వైపాయుడని, బాదరాయుడని, సత్యవతీతనయుడని, ఇలా చాలా పేర్లు ఉన్నాయన్నమాట. ఆయన ఇన్ని రచన చేశారు కదండి. కానీ ఎందుకో మనసులో ఇంత రచన చేసినా ఆయనకి సంతోషం కలగలేదండి. కలగకపోతే ఎందుక అని ఆలోచిస్తూ విచారంగా కూర్చున్నారు. అప్పుడే త్రిలోక సంచారి అయినటువంటి నారదముని వచ్చాడు. ఆయనకి విషయం అంతా తెలుసు. కానీ ఏమైందని చెప్పి వ్యాస భగవాన్ని అడిగారు. అప్పుడు విషయమంతా చెప్పినటువంటి వ్యాసముని తన యొక్క విచారానికి కారణం ఏంటి చెప్పవలసిందిగా నారదముని చాలా భక్తి ప్రపత్తులతో అడగడం జరిగింది. అప్పుడు నారదముని ఇలా చెప్పారు, దాన్ని మాధవుని యొక్క ప్రేమపూర్వక ఈ లీలల్ని ఇవన్నీ కూడా వర్ణించలేదు, వాటిని నువ్వు స్పృశించలేదు. కాబట్టి కృష్ణ భక్తి భావాన్ని తెలిపేటువంటి కథలని నువ్వు రచించలేదు, కాబట్టి నీకు ఆనందం రావట్లేదు అని చెప్పగా అసలు అప్పుడు వ్యాసముని తను చేసినటువంటి తప్పదిమేంటో తనకి అవగాహతమైందనమాట. అప్పుడు ఏం చేయమని చెప్పి గురువుగారికి అడగ్గా అప్పుడు నారద మహాముని తను బ్రహ్మదేవుడి నుంచి ఉపదేశం పొందినటువంటి ఈ భాగవతాన్ని, ఆ లీలామృతాన్ని వ్యాస భగవానికైతే చెప్పడం జరిగిందనమాట. ఇప్పటి వరకు శ్రీ మహావిష్ణువు నుంచి బ్రహ్మదేవునికి, బ్రహ్మదేవుని నుంచి నారదమునికి, నారదముని నుంచి వ్యాస భగవానికి వచ్చినటువంటి ఇది ఇప్పుడు గ్రంథస్థం చేయడానికి సమాయత్తమైందనమాట. ఇది చేయడానికి ముందు అయితే ఈ వ్యాస భగవానుడు ఒకరోజు శుభముహూర్తం చేసుకొని ఆయన సంధ్యావందనము, స్నానము అవన్నీ కూడా అన్నీ చేసేసి చక్కగా ధ్యాన నిమగ్నుడై కూర్చున్నాడనమాట. అలా కూర్చున్నటువంటి ఆయనకి చాలా నిష్టగా మనోజ్ఞతో ఉన్నటువంటి భగవానికి చాలా సేపు అయిన తర్వాత ఒక విషయాన్నైతే తను గోచరించడం జరిగింది తన మనోనేత్రంతో. అది ఏంటంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భగవంతుని యొక్క దర్శన భాగ్యం అతనికి కలిగింది. ఎలా జరిగింది? అలా భగవంతుని దర్శనం జరుగుతూనే అతనికి అవతల పక్క తను మాయని కూడా సాక్షిగా చూడగలిగారు. భగవంతునికి మాయకి మళ్ళీ యువతల వైపు జీవాత్మను కూడా చూడగలిగారనమాట. సాక్షిగా ఈ మూడింటిని, జీవాత్మకి పరమాత్మకి అడ్డుగా ఉన్నటువంటి మాయను కూడా మూడింటిని కాంచగలిగి తన యొక్క నిజ స్వస్థితిని ఆయన తెలుసుకోగలిగారనమాట. అతనికి పరమానందం కలిగిందనమాట. అప్పుడు తనకి ఏం చేయాలో తనకి స్ఫురణకు వచ్చి మహదానందం కలిగి భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు తను ఈ భాగవత రచనను చేయడం అయితే జరిగిందనమాట. అది భాగవతం యొక్క రచనకు మొట్టమొదటిటువంటి మెట్టు అనమాట. మనకి ఈ మహాభారత రచనలో కూడా మీకు తెలిసి ఉంటుంది కదండి. మహాభారత యుద్ధం అంతా కూడా ముగిసిపోయిన తర్వాత మహావీరులందరూ కూడా మరణించిన తర్వాత మహాభారతాన్ని రచించాలనుకున్నారు. అప్పుడు ఏకదాటిగా తన జ్ఞాననేత్రాన్ని కలిగినటువంటి ఈ మహాభారత రచనను చెప్పుకుంటున్నప్పుడు ఆపకుండా రాసేటువంటి ఒక వ్యక్తిని కావాలనుకున్నారు. అప్పుడు సాక్షాత్తు విఘ్నేశ్వరుడే ఆ రచనకు ఉపక్రమించారు. కాబట్టి వారిద్దరి యొక్క సమిష్టి కృషి వల్ల మనకి మహాభారత రచన అనేది
మనందరికీ కూడా లభించడం జరిగింది. దానిలో ఎన్నో కథలు, ఉపకథలు ఇవన్నీ కూడా మానవ జీవితాన్ని పరిపక్వం చేయడానికి నిర్దేశించినటువంటి మహామహిమాన్వితమైనటువంటి కథలండి అన్నమాట. ఈ విధంగా భక్తి రుచిపద్యతే పుంసః శోకమోహ భయాపహ అంటే ఎవని నామం వల్ల భయానికే భయం వేస్తుందో, ఎవని నామం జపించడం వల్ల శోకము, మోహము, భయము ఇవన్నీ కూడా దూరమైపోయి మనకి కృష్ణ భక్తి కలుగుతుందో అటువంటి యొక్క భాగవత శ్రవణం కానీ లేదా చదవడం కానీ ఇదంతా కూడా పుణ్యమే చేస్తుందన్నమాట మనకి. దీన్ని భాగవతం యొక్క గొప్పతనం అన్నమాట. ఇటువంటి భాగవతాన్ని వ్యాస భగవాన్ రచించిన తర్వాత తన పుత్రుడైనటువంటి సుఖమహామునికి చెప్పడం జరిగింది. సుఖమహాముని సాక్షాత్తు అసలు పూర్ణ పరిపక్వం కలిగినటువంటి పురుషుడు అనమాట. ఆయన దానిని ప్రాయోపవేశం చేస్తున్నటువంటి గంగా తటంలో ప్రాయోపవేశానికి వస్తాడు కానీ పరీక్షిత్ మహారాజు ఆయనకి వివరించడం జరిగింది. ఈ సుఖబ్రహ్మ చెబుతున్నప్పుడు సాక్షాత్తు తండ్రి అయినటువంటి వ్యాసముని, ఆయనకు ఉపదేశించినటువంటి నారద మహాముని అందరూ కూడా తర్వాత సూతుడు వీరందరూ కూడా విన్నాడు. అలా వినినటువంటి ఈ మహాభాగవతాన్ని సూతుడు నైమిసారణ్యంలో తన శిష్యులైనటువంటి సౌనకాది మహామునులకి వివరించడం ద్వారా తద్వారా మన అందరికీ కూడా తెలియడం అంటే జరిగిందనమాట. శ్రీమద్భాగవతే మహాముని కృతే కింవా పరైరీశ్వర అంటే ఈ భాగవతం అనేది మహామహిమ ముని అయినటువంటి శ్రీ వ్యాస భగవాని ముఖతః వెలువండి. అటువంటి ఆయన ద్వారా వెలువడినటువంటి ఈ భాగవతం వింటే మనకు పరమ శాంతి కలుగుతుంది, కృష్ణ భక్తి కలుగుతుంది. అటువంటి గ్రంథం చదవడం మానేసి వేరే గ్రంథాలు ఎందుకు, అనవసరం కదా అని దీని యొక్క భావం. అంతే ఒక్క భాగవతాన్ని పట్టుకుంటే మన జీవితాన్ని పరిపూర్ణంగా మనం విజయవంతంగా దాన్ని పరిపూర్ణం చేసుకోగలమని ముని యొక్క భావం అన్నమాట. కాబట్టి ఇదంతా కూడా భాగవత రచనలో శ్రీకృష్ణ భగవాన్ యొక్క లీలలు, బృందావన లీలలు, బాల్య చేష్టలు, ఇంకా సృష్టి యొక్క రహస్యాలు, తర్వాత శ్రీరామ జననము ఎన్నో ఎన్నో కథలు, ఉపకథలు ఎన్నో మనకి చెప్పారనమాట. ఇవన్నీ రచన కూడా ఏదైతే మనం వింటూ ఉంటామో శ్రవణ భాగ్యం కానీ లేదా చదవడం వల్ల కానీ ఎంతో పుణ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకుంటారు. అది తథ్యం అనమాట. అయితే కనుక ఎవరైనా సరే ఆచార్యులు వాళ్ళ యొక్క బ్రహ్మసూత్రాలకి భాష్యాన్ని రచించాల్సి ఉంటుందన్నమాట వాళ్ళ యొక్క పరంపరలో. కానీ గౌడీయ వైష్ణవులు మాత్రం ఎప్పుడు కూడా నిత్యం భాగవత సేవయ అంటే ప్రతిరోజు కూడా వాళ్ళు భాగవతాన్ని శ్రవణం చేయడం లేదా చదవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ 18వ శతాబ్దం ఒక ప్రారంభంలో రామానుజ పారంపరంకి చెందినటువంటి కొందరు వ్యక్తులు జైపూర్లో ఈ గౌడీయ వైష్ణవుల్ని వాళ్ళ యొక్క ప్రామాణికతను నిరూపించుకోవాల్సిందిగా సవాలు విసడం అయితే జరిగింది. అప్పుడు దానికి బలదేవ భూషణుడు అనేటువంటి ఒక గోస్వామి వాళ్ళ యొక్క గురువు గారైనటువంటి గోవింద దేవుని యొక్క నిర్దేశంలో బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించడం జరిగింది. దాన్ని గోవింద భాష్యము అని అంటారనమాట. ఈ విధంగా ఈ భాగవత యొక్క రచన వేదవ్యాసుడు గావించిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తన జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు అని చెప్పి మనమైతే చెప్పవచ్చు. కృష్ణస్తు భగవాన్ స్వయం అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే మనకి లభించినటువంటి ఈ భగవంతుడు ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడే అని చెప్పి స్వయంగా ప్రకటితం చేసినటువంటి వ్యాస భగవానుడు చెప్పినటువంటి రీతి భాగవతం అంతా కూడా మనకి ఇదే నిరూపితం అవుతుందన్నమాట. శ్రీకృష్ణ కూడా కృతజ్ఞం అవుతామన్నమాట. ఎందుకు వ్యాసదేవునికి మనందరూ కృతజ్ఞం అవుతామంటే సకల మానవ జనుల యొక్క ఉద్ధరణకు పూనుకొని అందరికీ కూడా గురువయ్యారు కాబట్టి ఆయనకి ఆ గురుస్థానం కూడా మనం ఇచ్చి గౌరవించడం జరిగిందనమాట. అందుకనే ఈ గౌడీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి కొంతమంది ఇస్కాన్ భక్తులైతే కనుక భాగవత శ్రవణానికి ముందు ఒక శ్లోకం అయితే చదవడం జరుగుతుంది. అది నేను ప్రారంభంలో కూడా మీకు చదివి వినిపించాను. నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అంటే సర్వోత్తముడైనటువంటి నారాయణుడికి, నరోత్తముడైనటువంటి నరనారాయణ ఋషికి, తర్వాత వేదమాత అయినటువంటి సరస్వతీదేవికి, మనకి వేదవ్యాసునికి నమస్కరించి మనం ఈ భాగవత రచనను చదవడానికి ఉపక్రమించాలని చెప్పి దాన్ని నిర్దేశించడం అయితే జరిగింది. కాబట్టి మనం కూడా
ఇన్ని పురాణాలను ఇతిహాసాలను రచించినటువంటి వ్యాస భగవాన్ గురించి మన పిల్లలకు చిన్నగా సాధ్యమైనంత తక్కువగా అయినా సరే ఆయన గురించి అప్పుడప్పుడైనా సరే చెప్పండి. వాళ్ళకు కూడా అనన్యమైనటువంటి కృష్ణ భక్తిని అలవర్చండి.